సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు చూపిన ఈ మహాకృపను బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచన భాగము. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగుపరిచి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడు అనుగ్రహించబడును గాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేపబడుతున్న రోజుల్లో మేము జీవిస్తున్నాం. తండ్రి, మానవతా విలువలను కోల్పోయిన సమాజం ప్రభువా, తండ్రి మీ హస్తాన్ని చాపండి. మీ పరలోకపు కృప ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. మీ దీవెనలతో కప్పమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన మనము గొడ్రాలు పిల్లల్ని కన్నారని మనం విన్నాం కదా. ఆ గొడ్రాలను పిలువబడిన ఆమె రిబక. ఈమె విషయమై భక్తుడైన ఇస్సాకు గారు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు గర్భఫలమును దయచేశారు. చూడండి, సంతానం లేనప్పుడు ఒక బాధ అయితే, ఆ సంతానం కలిగిన తర్వాత మరొక బాధ అన్నట్లుగా ఉన్నది ఇక్కడ సందర్భం. గర్భఫలం లేదన్నప్పుడు గర్భఫలం అంటూ కోరారు. గర్భఫలం కలిగిన తర్వాత ఆ గర్భములో 2 జనపదములు ఉన్నాయి అని మనం విన్నాం. అంటే ఇప్పుడు ఈ 2 జనపదములు ఏమవుతున్నాయి అంటే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే పెనుగులాడుతూ ఉన్నారంట. నిజానికి రెబెక్కమ్మ గర్భంలో ఉన్నది ఎవరు? ఒకరు ఏశావు, 2 యాకోబు. ప్రపంచ చరిత్రలో ట్విన్స్ బోర్న్ ఇన్ ద ఫస్ట్ టైం. కమల పిల్లలు మొట్టమొదటిగా అప్పుడు అక్కడ పుట్టడం. ప్రియులారా, ఇప్పుడు ఈ శిశువులు అయినటువంటి వీరిరువురు, యాసావు పెద్దవాడు గనక యాసావు ముందు రావాలి తల్లి గర్భము నుండి. యాకోబు చిన్నవాడు గనక ఆయన తర్వాత రావాలి. అయితే ఇజ్రాయేలులో ఉన్న ఓ శ్రేష్టమైన నియమం ఏంటంటే, జ్యేష్ఠుడగు వానికి తండ్రి ఆస్తిలో 2 భాగములు ఇవ్వబడతాయి. ఒక మాట చెప్తాను. ఉదాహరణకు, ఓ తండ్రికి 4 కుమారులు ఉన్నారు.
ఆ నలుగురు కుమారులు ఉన్నప్పుడు వారికి ఒక 100 రూపాయలు ఉన్నది ఆస్తి, మనకు అర్థమొక భాషలో. దానిని నలుగురు కుమారులు 4 భాగములుగా 25 రూపాయలు చొప్పున పంచుకోవడం అనేది సహజం కాదు. అయితే ఇక్కడ జ్యేష్ఠత్వం విషయంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, పిల్లరా, ఇజ్రాయిలు వాడక ఆ 100 రూపాయలను 5 భాగాలు చేస్తారు. 5 భాగాలు చేసి 2 భాగములు జ్యేష్ఠునికి ఇస్తారు, పెద్ద కుమారునికి. అంటే ఇక తండ్రి తరువాత ఆ భారాన్ని, బాధ్యతలను అన్నీ ఆ పెద్ద కుమారుడే చూడాలని జ్యేష్ఠునికి జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడిగా పుట్టినందున 2 భాగములు వారికి ఇస్తారు. కనుక జ్యేష్ఠుడైన వానికి ఘనత ఉంటుంది, జ్యేష్ఠుడైన వానికి ఆస్తిలో భాగం ఉంటుంది. అదే జ్యేష్ఠునికి బాధ్యతలు కూడా అలాగనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బాధ్యత మనం ఎక్కడ చూడగలం? యేసు ప్రభువారు కలువరి శిలువకు అప్పగించబడుతున్న సమయంలో కలువరి శిలువలో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లి బాధ్యతను కుమారుడు అక్కడ వరకు భారం వహిస్తూనే ఉన్నారు. పిల్లరా, సరే, జస్ట్ అర్థమవుటకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాను. కనుక ఇప్పుడు యాసావు జ్యేష్ఠుడు, అంటే యాసావుకి 2 ఆశీర్వాదం, యాకోబు చిన్నవాడు, 1 పాలు ఆశీర్వాదం. ఇప్పుడు జ్యేష్ఠుడై యాసావు పుట్టుటకు సిద్ధపడుతున్న సమయాన యాసావు యొక్క మడిమెను పట్టుకుని యాకోబు నేను ముందు వెళతాను అంటున్నాడు. లోపల ఎందుకు పెనుగులాడుతున్నారు? నేను ముందు వెళ్ళాలంటే నేను ముందు వెళ్ళుట వలన, తర్వాత వచ్చుట వలన ఎవరైనా ఈ లోకంలోకి అడుగు పెట్టవలసిందే కదా అని మనకు ఆలోచన వస్తుంది. కానీ మొదట జ్యేష్ఠుడైన వానికి ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక యాకోబు జ్యేష్ఠుడవ్వాలని ఆశపడుతున్నాడు. యాసావు జ్యేష్ఠుడు నువ్వెందుకు అవుతావు, నేనే జ్యేష్ఠుడునంటూ ఈయన అడుగుతున్నాడు. పిల్లరా, వీరు ఇలాగున నేను ముందు వెళతానంటే నేను ముందంటూ వీళ్ళిద్దరు లోపల పెనుగులాడుతున్నారు. ఎక్కడ? తల్లి గర్భాన. లోపల వీళ్ళు ఇలాగ పెనుగులాడుతుంటే ఆ కదలికలను ఈ తల్లి తట్టుకోలేకపోతుంది. అసలు ఏంటి బాధ, ఏంటి ఈ పెనుగులాట నాలో అని ఆ బాధను భరించలేక, తట్టుకొనలేక, అసలు ఈ విషయం ఏంటో నేను దేవుణ్ణి అడుగుతాను అని అన్నారు. చూడండి, గర్భఫలం లేనప్పుడు భర్త ప్రార్థన చేశారు. గర్భఫలం కలిగిన తర్వాత తనకు సమస్యగా ఉన్నప్పుడు తనంతట తానే అంటున్నారు, నేను దేవుణ్ణి అడుగుతాను అంటున్నారు. ఆత్మీయులారా, వింటున్నారా? నిజంగా ఆ తల్లి మనం ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చాము. అసలు ఈ సమస్య విషయమై, ఈ పెనుగులాట విషయమై నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నాకేం సమాధానం చెప్తారు, ఈ సమస్యకు పరిష్కారం నేను ప్రభువుని అడుగుతాను, ఈ సమస్యకు పరిష్కారం నేను ప్రభువుని వేడుకుంటాను అంటున్నారు. వినాలి ప్రియులారా, ఆ సమస్యను తట్టుకోలేక ఎంతోమంది అలాగా సమస్యను తట్టుకోలేక నుయ్యో గొయ్యో చూసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది చరిత్రలో మరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తల్లిని మనం చూసినప్పుడు ఆమె నుయ్యి గొయ్యి చూసుకుంటలేదు, సాక్షాత్తు దేవుని పాదాల చెంతకు ఆమె వస్తుంది. హల్లెలూయా. నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నాకు ఏం సమాధానం చెబుతారో. ఇలాగైతే ఇలాంటి బ్రతుకు నేను బ్రతకడం ఎందుకు, ఇలాంటి వేదన నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు ఈ విషయమై దేవుని అడుగుతానని చెప్పి దేవుని దగ్గర అడుగుతుంది. అబ్బా, ఎంత గొప్ప సంతోషం అండి, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. అంటే తన సమస్యకు పరిష్కారం ప్రభువు దగ్గర దొరుకుతుంది అనే సంకేతం ఆమె గుర్తిరిగింది. ఈరోజు ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మన జీవితంలో సమస్య ఏదైనా
పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది అని ఎరిగిన వాళ్ళు ఎంతమంది? సమస్య ఏదైనా నాకు సమాధానమిచ్చే దేవుడున్నారని ప్రభు తట్టు చూచేవారు ఎంతమంది? ఆమె నిండు గర్భిణి అయినా దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలనుకుంటుంది, ప్రార్థన చేసింది, జవాబును పొందుకున్నారు. దానియేలు 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నవాడు దినానికి 3 మోకాళ్ళలోని ప్రార్థన చేసి జయాన్ని పొందుకున్నాడు. స్టెఫను కొరప్రాణంతో ఉన్నాడు, చావు దెబ్బలతో చితకగొట్టబడుతున్నాడు, ప్రార్థన చేసి ప్రభు దర్శనాన్ని చూచాడు. యాకోబు యబ్బోకు రేవులో ప్రాణభయంతోనున్నాడు, రాత్రి విజ్ఞాపన చేశాడు, గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిండు గర్భిణి సమస్యను తట్టుకోలేక దేవుని దగ్గర అడిగిందండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని వేడుకుంటున్నావా? దేవుని దగ్గర కనిపెట్టగలుగుతున్నావా? ఓ నిండు గర్భిణి ద్వారా దేవుడు మనకు నేర్పుచున్న పాఠం ఏంటో తెలుసా? ఆమె నాకెందుకు ఈ బ్రతుకు, ఇలాంటి బ్రతుకు నేను బ్రతకలేను, చనిపోతాను అనుకుంటున్నా, ఇలాంటి స్థితిలో నేను దేవుణ్ణి అడగాలి, దేవుడు నాకు సమాధానమేమిస్తారు అంటూ దేవుని చూచిందండి. కనుకనే శ్రేష్టమైన సంతతిని ఆమె జనించింది. ఆత్మీయులారా, ఈ మాటలు వింటున్నా మరి నీ జీవితంలో ప్రభు వైపు చూస్తావా? వాక్యం సెలవిస్తుంది, దాసుడు తన యజమాని చేతి తట్టు చూచినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు ఆయన కృప కొరకే కనిపెట్టుదుముగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆమెన్.